నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసాన్ని చూపించబోతున్నాను. ఈ పాయసం కేవలం వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా గణపతికి ఇష్టమని మంగళవారం సంకష్టహార చతుర్థి రోజున కూడా చేసి నైవేద్యంగా పెడుతుంటారు. మరి వినాయకుడికి ప్రీతికరమైన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని మంచి రుచిగా కుదిరేలా సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని కడిగి నానబెట్టండి. ఉండ్రాళ్ళు చేసేసరికి ఈ పప్పు అనేది కాస్త నానుతుంది. మరి ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం పాయసం స్టార్ట్ చేసే ముందు ఈ పప్పుని నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పిండి కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 కప్పు నీళ్లను తీసుకోండి. అలాగే ఉండ్రాళ్ళు అనేవి చప్పగా రాకుండా కొంచెం తియ్యగా రావడానికి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని, ఇక్కడ నేను ఉండ్రాళ్ళు అనేవి గట్టిగా రాకుండా తినేటప్పుడు సాఫ్ట్గా ఉండడానికి 1-2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరిని గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి వేయడం వలన ఉండ్రాళ్ళు గట్టిగా రాకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఇలా కొబ్బరి పొడిని బెల్లాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని తీసుకుందాం. మరి నీళ్లను ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండినైనా వాడొచ్చు. ఒకవేళ మీరు తడి బియ్యం పిండి వాడుతున్నట్లయితే నీళ్లను కొంచెం తక్కువగా తీసుకొని చేయండి. ఇలా బియ్యం పిండిని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. ఇదిలా కొంచెం పిండి ముద్దలా ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఈ పిండి కాస్త చల్లారేలోగా ఇంకొక గిన్నెలోకి ఒక 2 కప్పుల పాలను తీసుకుని వేడి చేయడానికి స్టవ్ పైన పెట్టండి. పిండి కాస్త చల్లారాక కాస్త మెదుపుతూ పిండి ముద్ద వచ్చేలా కలపండి. ఈ టైంలో మీకు పిండి ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే చేతిని తడి చేసుకునైనా కలపచ్చు. కానీ మనం చేసే ఈ ప్రాసెస్కి, ఈ క్వాంటిటీకి పిండి అనేది పొడి పొడిగా రాదు. మనకు ఉండ్రాళ్ళ కోసం ఇలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఉండ్రాళ్ళ చుట్టడానికి ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ అంతా పొడి బియ్యం పిండిని తీసుకోండి. కొంచెం కొంచెంగా చేతులకి ఇలా పొడి బియ్యం పిండిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్ళ చుట్టి తీసుకుందాం. మరీ పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజులో చేసి తీసుకోండి. ఈ సైజులో చేసామంటే ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయి, తినేటప్పుడు కమ్మని రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పండుగ రోజున కూడా ఈ ప్రాసెస్తో చేసామంటే హడావిడి లేకుండా తేలిగ్గా కమ్మని రుచిగా పాయసం తయారవుతుంది. ఇక్కడ నేనైతే ఈ పాయసం కోసం అన్ని ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొన్ని ఉండ్రాళ్ళను కొన్ని తాలికల్లా చేసైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న పిండి ముద్ద వచ్చేంత వరకు ఇలా ఉండ్రాళ్ళ చేసి తీసుకున్నాను. ఇలా ఉండ్రాళ్ళ అన్ని చేశాక ఈ మిగిలిన కొంచెం చిన్న పిండి ముద్ద ఉంది కదా, మరి ఎక్కువగా తీసుకోవద్దు. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను మిగిల్చి మిగతావన్నీ ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేయండి. మిగిలిన పిండి ముద్దను ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఒక అర గ్లాస్ అన్ని నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఈ బియ్యపు నీళ్ళను వేయడం వలన పాయసం అనేది కాస్త చిక్కబడుతుందండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల చొప్పున కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇవిలా కొంచెం దోరదోరగా ఫ్రై అయ్యాక నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ మనం ముందే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను కాబట్టి నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చివర్లో ఇంకొక గిన్నెలో ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. ఇలా మనం అన్నీ ఒకే కప్పు కొలతతో కొలిచి తీసుకున్నామంటే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాయసాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టిన శనగపప్పును తీసుకుందాం. అలాగే ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ అన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తీసుకున్న శనగపప్పుని ఒక 2-3 నిమిషాలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% ఉడికితే సరిపోతుంది. మనకు ఈజీగా అర్థమైపోతుందండి. మనకి ఇక్కడైతే పప్పు ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసిన ఉండ్రాళ్ళను తీసుకుందాం. ఇలా ఉండ్రాళ్ళను తీసుకునేటప్పుడు నీళ్ళనేవి చక్కగా వేడవుతూ మసులుతూ ఉండాలి. ఇలా ఉండ్రాళ్ళను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 నిమిషాలు ఉడికించాక ఇంతకీ ఉండ్రాళ్ళు ఉడికాయో లేదో ఇలా మనం తీసుకొని స్పూన్తో ఇలా నొక్కి చూసామంటే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా.
బెల్లం వేశాక ఉండ్రాళ్ళు ఉడకవు కాబట్టి ఇలా మనం ముందుగానే ఉండ్రాళ్ళను చక్కగా ఉడికించాలి. సో, ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్‌గా బెల్లం తురుమును ఇందులోకి తీసుకున్నాను. అదే మీరు వాడే బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉంటే ఇంకొక గిన్నెలోకి బెల్లాన్ని కరిగించి వడగట్టైనా ఇందులోకి తీసుకోవచ్చు. సో, ఇలా బెల్లం తీసుకున్నాక మరొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. దీని వలన ఉండ్రాళ్ళకు ఆ తీపి అనేది బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పాయసం అనేది కొంచెం చిక్కబడడానికి ముందుగా కలిపి పెట్టిన బియ్యపు నీళ్ళను తీసుకొని మరొకసారి బాగా కలిపి పాయసంలోకి తీసుకోండి. ఇలా పాయసంలోకి తీసుకున్నాక అలాగే వదిలేయకుండా అంతా కలిసేలా కలపండి. లేదంటే మనం తీసుకున్న బియ్యపు నీళ్ళనేవి ముద్దలు ముద్దలుగా అవుతాయి. ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3, 4 నిమిషాలు ఉడికించండి. 3, 4 నిమిషాలు ఉడికించామంటే పాయసం కాస్త చిక్కబడుతుంది. చూడండి, మనకు పాయసం ఇలా కాస్త చిక్కబడ్డాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యితో సహా తీసుకొని కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని పక్కకు తీసుకొని కొంచెం చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పాయసం వేడిగా ఉన్నప్పుడే పాలను తీసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇది కొంచెం చల్లారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు చల్లారనివ్వండి. పాయసం కాస్త చల్లారాక పాలను తీసుకుంటే పాలు విరగకుండా చక్కగా చేసుకోవచ్చు. పాయసం కాస్త చల్లారాక ఇందులోకి మనం కాచిన పాలను 1, 1.5 కప్పు వరకు తీసుకోండి. పాయసం చిక్కదనాన్ని అలాగే మనం తీసుకున్న స్వీట్‌ని బట్టి పాలను తీసుకున్నామంటే చాలా రుచిగా పాయసం కుదురుతుంది. ఇక్కడ నేనైతే 1.5 నుండి 1.5 కప్పు వరకు పాలను తీసుకొని బాగా కలిపాను. మనం ఈ కన్సిస్టెన్సీలో పాయసాన్ని తయారు చేసుకున్నామంటే కాసేపటికి ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడమే. ఇలా మనం పండుగ రోజున చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.